ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన కన్నా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి. చిన్న పెట్టుబడులతో భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలి. మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి. యువత స్వశక్తితో ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన లూలు ఫ్యాషన్ స్టోర్ను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తూ కాలయాపన చేయడం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మేలన్నారు. చిన్న పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించి భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలన్నారు. తాము ఉపాధి పొందడంతో పాటు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ట్రెండ్కు సరిపోయే నాణ్యమైన వస్త్రాలను విక్రయించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లూలు ఫ్యాషన్ స్టోర్ యజమాని కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. కోదాడలో సెంటర్లో కోర్టు ఎదురుగా లూలు మెన్స్ వేర్ పెట్టిన మన కార్తీక్కి అట్లే ఈ కార్యక్రమానికి చేసిన మాజీ ఎమ్మెల్యే అన్న బొల్లం మల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. యువత తమ కాళ్ళ మీద తను నిలబడాలని మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాము. అందరం యువత కోసం పనిచేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ మన కార్తీక్ లాంటి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వస్తుంది ఏదో చేస్తామని కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలా, మనం ఇంకొంతమందికి ఎగ్జాంపుల్గా ఉండాలా అని అందరూ అనుకుంటూ ఉంటారు. మాకు ఎంతసేపు గవర్నమెంట్ జాబులు కావాలని. గవర్నమెంట్ జాబులు ఉండే చాలా తక్కువ. ఈరోజు ఇట్లా నువ్వు జాబ్ ఇట్లే షాపులు పెట్టి లేకపోతే బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రెన్యూర్ ఎదిగి ఇంకో 100 మందికి మనం ఇవ్వగలగాల. ఇంకోటి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మన మీద అమెరికా వాడు సుంకాలు వేస్తుందని అదని ఇదని. మనం ఒకటే స్వదేశీ మనకు సంబంధించిన పిల్లలు పెట్టింది మన వాళ్ళే అన్నీ కూడా షాపులకు పోవాలా, మన ఉత్పత్తులన్నీ కొనుక్కోవాలా, మన వాళ్ళని మన కాళ్ళ మీద నిలబడి ప్రపంచానికి ఇండియా ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై.